కొరకు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ వైజ్ గా ఎవరు ఎక్కువ ఓట్లు సాధించి ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తారో వారికి నామినేటెడ్ పదవులు వర్తిస్తాయని పేర్కొన్నారు. వర్గంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చాలా మంది చాలా విధాలుగా అంటున్నారు, అధికారం రాగానే అధికార పార్టీలోకి పోయి చేరుతున్నారు అని చెప్పేసి కొంతమందికి నేను చెప్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ఉద్యమంలో పనిచేసినాం, ఉద్యమం కోసం పనిచేసినాం, కానీ ఏనాడు అవకతవకలు చేయలే, ఏనాడు పార్టీ కోసం కష్టపడడం తప్పించి పార్టీలో ఏ సొమ్ముదిలే. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. కార్పొరేట్ వ్యవస్థను కార్పొరేట్ను తీసుకొచ్చి తుపాకు ఎమ్మెల్యేగా చేశారు. ఈరోజు ప్రజల పాలనలో ప్రజల కోసం ఏం చేస్తలేడు. ఏమని అడిగితే నేను డల్లాస్లో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, తుపాకు నియోజకవర్గం ఏమన్నా డల్లాస్లో ఉందా, అమెరికాలో ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ తొత్తులు కొంతమంది ఇలా వ్యాపారాలు చేస్తూ బిజినెస్ చేస్తూ రియల్ ఎస్టేట్ చేసి బతుకుతూ ఉన్నారు. మేము కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలు సుఖశాంతంతో బతికారు. వాళ్ళ గురించి, ఆ ప్రజల గురించి, ఆ నాయకుల గురించి మేము ముందుకుండి పోయి కష్టపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిన వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. అదేవిధంగా పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ గారికి మరియు వారి చాలామంది చాలా గ్రామాల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచ్ కావచ్చు, వివిధ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో ఉన్న కార్యకర్త నాయకులందరూ స్వాగతం చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా 6 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఇచ్చిందో ఈరోజు వరకు 5వ హామీ అమలు జరుగుతూ ఉంది. రేపు 6వ హామీపై కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజాపాలన సాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం గత 10 సంవత్సరాల నుంచి నియంత్రిత పాలనతోని ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలి. ఖచ్చితంగా రుణమాఫీ కూడా ఖచ్చితంగా అయితే మళ్ళీ గతంలో 10 సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గం ఏదైతే వివక్ష జరిగిందో ఆ వివక్షను పాల్గొడుతూ దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ మరి 2 నెలల్లో దాదాపు 35 కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకొచ్చినాం. ముఖ్యంగా దుబ్బాక కానీ అన్ని మండలాలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా నిధులు తీసుకొచ్చినాం. గతంలో 10 సంవత్సరాల కింద ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి అసంపూర్తిగా గత ప్రభుత్వం పట్టించుకోలేదో అవన్నీ కూడా 6 నెలల్లో కంప్లీట్ చేసి అన్నింటి కూడా ప్రజలకు అందించడం జరుగుతుంది. మరి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక అభ్యర్థిగా పనిచేసి మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసేంత వరకు 2 నెలల వరకు అందరూ కూడా గట్టిగా పనిచేయాలి. ముఖ్యంగా కార్యకర్తలకు అందరూ చెప్తా ఉన్నా, ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో మీ గ్రామంలో మీ బూత్లలో మీరు మెజార్టీ తెచ్చుకుంటేనే దాంట్లో మీరు అందరూ కూడా అర్హులు అవుతారు. ఎవరు కొత్త కూర్చున్నారని అట్లా అనకుండా
పాత వచ్చిన వాళ్ళకు మార్క్స్ మెరిట్ బేసిస్గా మరి 2 నెలలు మీరు కష్టపడండి. మీ బూత్లో మీ గ్రామంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి మరి మీరు ఆ నామినేటెడ్ పదవుల వైపు మీరు ఖచ్చితంగా పనిచేసి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దీని ఎవరు రికమెండేషన్స్ అట్లా కాకుండా మెరిట్ బేస్గా పనితనాన్ని చూసి ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి పార్లమెంట్ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఇలాంటి నామినేటెడ్ పోస్టులు కూడా మన జిల్లా లెవెల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 నెలలు ప్రతి కార్యకర్త నామినేటెడ్ పోస్టులు ఆశించే ప్రతి నాయకుడు మంచిగా గట్టిగా కష్టపడి మీ బూత్లో మీ గ్రామంలో మెజారిటీ చేయండి. ఖచ్చితంగా మీరు పదవులు మీకు వస్తాయని మరొకసారి చెప్పేసి జై